సూపర్. చాలా బాగుంది. నచ్చిందా మేడం? చాలా చాలా బాగుంది. నందు గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. క్లైమాక్స్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే. క్లైమాక్స్ అదిరిపోయింది. నందు గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మూవీ ఎలా ఉంది? సూపర్. నందు యాక్షన్ అయితే పీక్స్, అసలు వన్ మ్యాన్ షో. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ, డైరెక్షన్ అన్ని చాలా బాగుంది సినిమా. పక్కా. క్లైమాక్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? క్లైమాక్స్ చూసినప్పుడు చాలా బాగుంది. ఈ క్లైమాక్స్ చాలా కరెక్ట్ అని అనిపించింది. చాలా బాగుంది సినిమా. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అవికా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నందు అయితే ఇంకా పీక్స్, డామినేట్ చేస్తాడు. వన్ మ్యాన్ షో. అన్న ఇప్పుడే అగ్లీ స్టోరీ సినిమా చూసిన. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అనమాట. నిజంగా నందు గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు నందు గారు అంటే ఇలాంటి రోల్ కూడా చేస్తారా అని చెప్పి అనిపించుకున్నాడు. నిజంగా అసలు ఎన్ని వేరియేషన్స్ అన్న, మామూలు కదా, ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అసలు నాకు సినిమా చూస్తున్నంతసేపు అంటే గాండు స్టోరీ అనాలో, అగ్లీ స్టోరీ అనాలో, ఏమనాలో అర్థమవుతలే. కానీ ఇది మాత్రం ఒక మంచి స్టోరీ అన్న. నిజంగా అంటే లవర్స్ అయితే పక్క వచ్చి చూడండి, మీ అందరికి తెలుస్తుంది. అంటే లవ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్గా అటెంప్ట్ చేసిండు, పక్క వర్కౌట్ అయింది. నందు గారి డెడికేషన్కి అయితే అసలు నిజంగా నేను నందు గారి గురించి అయితే క్లాప్స్ కొట్టినాను. నిజంగా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నాకు అంత బాగా నచ్చింది. అవికా గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడన్న, మామూలు కాదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ అంటారో, ఫిజిక్స్ అంటారో, బయాలజీ అంటారో, ఏమంటారో తెలియదు కానీ వర్కౌట్ అయ్యిందో అవ్వలేదో కూడా మీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మన ప్రణవ్ స్వరూప్ అనమాట డైరెక్టర్ గారు. సార్ మీ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అసలు ఇలాంటి సినిమాని తీసుకొని తీయాలంటే కూడా ఒక గట్స్ ఉండాలి, మీకు ఉంది. నిజంగా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తాను, మన అగ్లీ స్టోరీ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికానోళ్ళు, లవర్నోళ్ళు, లవ్లేనోళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళంతా లవర్స్ కానీ, ముగ్గురు హస్బెండ్స్ కానీ అందరూ వచ్చి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. Crazy ఉంటుంది సార్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. క్లైమాక్స్ సీన్స్ కనెక్ట్ అయిందా? యా బాగుంటుంది. లైక్ ఓవరాల్ టాప్ నాచ్ ఫిల్మ్. ఐ కెన్ సే దట్. గార్జియస్ యాక్ట్రెస్ అవికా గారి గురించి ఏం చెప్తారు ఈ సినిమా? షీఈస్ బ్యూటిఫుల్. షీ యాక్టెడ్ వెల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. ఫ్యామిలీతో రావచ్చా మేడం? ఫ్యామిలీ, like anybody can watch this film. What element you like in this film? Like it's about toxicness, no? Okay. Like people should watch. అన్న ఇప్పుడే చూసాను అగ్లీ స్టోరీ. నిజంగా చాలా మంచి సినిమా తీశారు. థ్రిల్లర్ లవ్ స్టోరీ అనమాట. చాలా చాలా బాగుంది. నందు గారు అయితే ఇంతకుముందు సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆ సైకోయిజం కానీ నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అసలు ఆయన ఆల్రౌండర్ అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ లవర్ బాయ్ చేస్తాడు, విలన్గా చేస్తాడు, అన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు అనమాట. అలాగే హీరోయిన్ అవికా గారు నిజంగా ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం మెయిన్ కారణం స్టోరీ. ఈ స్టోరీ కనిపించి జనాలకు చెప్పాలి, జనాలలోకి వెళ్ళాలని దాంతో ఒప్పుకొని మంచిగా పెర్ఫామ్ చేసింది. తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ చాలా రోజులు గుర్తుండదు తనకైతే. అలాగే డైరెక్టర్ గారు అయితే ప్రణవ్ స్వరూప్ గారు కంటెంట్ను నీట్గా నమ్ముకొని దాన్ని ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ అసలు చాలా నీట్గా తీసుకెళ్ళి స్టోరీని, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా చాలా అంటే ఓన్లీ అడల్ట్స్కే అని పెట్టారు కానీ చిన్నపిల్లలు చూడకూడదని. కానీ చూడాలి. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ అయితే. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సో అగ్లీ స్టోరీ అనేది ప్రతి ఒక్క లవర్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట. నందు గారికి బ్లాక్ బాస్టర్ సినిమా అగ్లీ స్టోరీ. నమస్తే అండి. అమ్మాయిలు తింటారు పానీపూరి నేను చూసిన అగ్లీ స్టోరీ. సో నేను నందు గారి చూసాను. నిజంగా చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపించింది. మనం చూస్తుంటే కదా నట విశ్వరూపం అన్నట్టుగా అనిపించింది. చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి సినిమాలో. చాలా బాగా అనిపించింది. వాళ్ళకి చాలా చాలా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రమోషన్లు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలా ప్రమోషన్ చూసిన పిచ్చెక్కింది. సినిమా చూడగానే అదిరిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా చెప్పంటే గార్జియస్ యాక్ట్రెస్ అయినటువంటి అవికా గురించి మాట్లాడుకోవాలి. అద్భుతంగా నటించని చెప్పి సినిమా ప్రజెన్స్ మొత్తం తన మీద తీసుకొని చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నాకైతే సినిమా యొక్క ప్రతి ఎలిమెంట్ కూడా, అంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు, లేకపోతే సాడిస్ట్ మూవీ అనుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ సినిమా బాగా అనిపిస్తుంది. మెయిన్గా బీజిఎం కానీ చాలా అద్భుతంగా వర్కౌట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ అయితే చాలా చాలా కొత్తగా అనిపించింది. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఎలిమెంట్స్ అయితే చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా అనిపించింది. ప్రణవ్ స్వరూప్ గురించి మాట్లాడుకోవాలి. సిట్టింగ్ కోసం థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ అప్.
ఎంత మంచి డైరెక్షన్ అంటే ప్రతి సినిమాని నమ్ముకొని సినిమాని ప్రాణంగా ఊహించుకొని సినిమా రాసిన ఫీలింగ్ అనిపించింది అనమాట. మెయిన్గా నందు గారు తన ఒక యాక్టర్ అనాలో తెలియదు, ఒక మంచి తోపీరా అనాలని చెప్పి ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. అద్భుతంగా సినిమా బాగుంది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు కూడా శివరాజ గారు కూడా అద్భుతంగా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా చూడకపోతే మీ కర్మ. చాలా చాలా బాగుంది, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, ఇప్పుడే అగ్లీ స్టోరీ మూవీ చూశాను. ఇది రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. నందు గారి యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంది. పర్ఫార్మెన్స్ ఆయనలో ఇన్ని షేడ్స్ ఉన్నాయని ఇప్పుడే చూస్తున్నాను నేను. అవిక గౌర్ గారు అయితే చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ ఎమోషనల్ గా ఉంది. అండ్ ప్రణవ్ స్వరూప్ గారి డైరెక్షన్ చాలా కొత్తగా ఉంది. ఈ మూవీస్ లో సాంగ్స్ బాగుంది, స్టోరీ చాలా కొత్తగా ఉంది. పక్కా ఫ్యామిలీస్ తో చూడాల్సిన మూవీ ఇది. ఇది అగ్లీ స్టోరీ కాదు, ఒక మంచి ఫిలిం ఇది. నందు గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన క్యారెక్టర్స్ అయితే ఈ అగ్లీ స్టోరీ మీలో చేసిన క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క యాక్టర్ ఇలాంటి ఈయన నందు గారు చూసి యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది. అంత బాగా చేసిండు యాక్టింగ్ అయితే. ఒక సైకోగా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ఒక భర్తగా, ఒక డ్రింకర్గా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ నందు గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అనమాట. అవిక గౌర్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి కూతురు చాలా మంచిగా చేసింది తను కూడా. ఇద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. ఓవరాల్గా మూవీ మాత్రము నాకైతే చాలా బాగా అనిపించింది. అగ్లీ స్టోరీ అంటారు ఏమంటారు, మనము ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా దేంట్లైనా సరే మనకి ఏదో ఎదురాబాయ్ సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఫ్యామిలీ కూడా చూడాల్సిన ఫిలిం ఇది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకంటే సినిమాటిక్ పరంగా కానీ, మళ్ళీ ప్రణవ్ స్వరూప్ గారు మీరు ఇంత మంచి ఫిలిం తీసారు అనుకోలేదు. చాలా బాగుంది డైరెక్షన్ మాత్రం. విజువల్ పరంగా మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూజ్ చేయాలి అక్కడికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూజ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. మంచి డైరెక్షన్, మంచి స్టోరీ లైన్. మళ్ళీ మన నందు గారి పర్ఫార్మెన్స్ మాత్రం నేను అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. తన పర్ఫార్మెన్స్ ఇంకా మైండ్లో తిరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఎండింగ్ చేసారు. మనకి ఒక మంచి ఫిలిం వచ్చిందని చెప్పేసి, ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ అగ్లీ స్టోరీ. నందుగారి పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, విజువల్ పరంగా అన్ని సూపర్, చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాకి, అగ్లీ స్టోరీ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్ సౌండ్ డిజైన్ అండి. అండ్ సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగా చేయించుకున్నారు ప్రణవ్ స్వరూప్ గారు. తీసుకున్న పాయింట్ దగ్గర నుంచి ఎక్కడ సైడ్ డీవియేషన్స్ లేకుండా ప్రాపర్గా కరెక్టే ఎక్స్ట్రాక్ట్ చేశాడు ఆన్ స్క్రీన్ మీద. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్ వెర్స్టైల్ పర్ఫార్మెన్స్ మన శ్రీ నంది గారి తరపు నుంచి. అంటే డిఫరెంట్ మూవీస్ కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ ఏదో మూవీ రిలీజ్ అవుతూనే ఉంది నాన్ స్టాప్గా. అండ్ మనం చూస్తున్నాం చాలా చిన్నప్పటి నుంచి వెళ్ళి బాలికాబాద్ సీరియల్ దగ్గర నుంచి, అదే ఉయ్యాల జంపాల దగ్గర నుంచి అవిక గౌర్ గారు అక్కడ నుంచి చేసిన క్యారెక్టర్స్ వేరు. ఈ మూవీలో ఫుల్ లెంత్ త్రూఅవుట్ ద మూవీ ఎమోషన్స్, మంచి డ్రామా, పర్ఫార్మెన్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న ఫిల్మ్ అవిక గౌర్ గారికి. అంటే శ్రవణ్ భరద్వాజ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ శ్రీ సాయి కుమార్ దార గారి విజువల్స్ చాలా చక్కగా కుదిరాయి. స్క్రీన్ కరెక్ట్ కలర్ఫుల్గా, విజువల్గా చాలా బాగుంటుంది ఫిల్మ్ అగ్లీ స్టోరీ. వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీ రీసెంట్ టైమ్స్లో. మస్ట్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్, బిగ్ స్క్రీన్ మీద చూస్తే సినిమాకి చాలా ఫీల్ ఉంటుందండి. సినిమా మస్ట్ వాచ్ ఫిల్మ్. హాయ్ హలో నమస్తే, నేను మీ మల్టీ స్టార్ మనోదరాదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, తెలుసు కదా. నేను అగ్లీ స్టోరీ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. హీరో గారుగా అయితే మంచి సైకో క్యారెక్టర్ చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. హీరోయిన్ మేడం మంచిగా ఎమోషనల్ చేసింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల కంటే బ్రహ్మాండంగా ఒక కొత్తదనం తీసుకొచ్చాడు సినిమాలో. చాలామంది ప్రేమకు కోరికకు చాలా తేడా లేదు, అసలు తేడా ఏంటి అనేది మా డైరెక్టర్ గారు మంచిగా బ్రహ్మాండంగా చూపించాడు. అసలు కోరిక ఏంటి, ప్రేమ అంటే బావా ఒకసారి రావా అనేది ప్రేమ. ఏయ్ రావే రా, నేహా రా అని గుంజుకొని కాపురం చేసేది అది అనేది మంచిగా చాలా బ్రహ్మాండంగా చూపించాడు డైరెక్టరు. హీరో గారి సైకో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ గారి ఎమోషనల్ క్యారెక్టర్ కానీ, ఒక డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చాడు మన ముందుకు. చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ హీరో, ఐ లవ్ యూ హీరోయిన్.